ఈ వీడియో బాయ్స్ కోసం అయితే చేశాను అండ్ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ మీకు ఒక పేజీ ఫోటో అండ్ ఒక 10 ఫొటోస్ ఉంటే వీడియో అనేది మీకు రెడీ అయితే అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది, ఒకటే క్లిక్లో అయిపోయి చేసుకోలేదు చెప్తాను. మీకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ నేను చెప్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్కి అయితే చూడండి, స్కిప్ చేయకండి. మీకు చిన్న డెమో చూపిస్తే చూసేయండి. ఓకే, డెమో అయితే చూశారు కదా. దీంట్లో ప్రాసెస్ ఉంటుంది కొద్దిగా, అది మీరు చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్కి అయితే చూడండి. మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో లాస్ట్కి అయితే చూసేయండి. వీడియో కనుక నచ్చితే మనకి పేజ్ని ఫాలో సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ చేసి ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ ఏంటంటే, మీకు ఒక పిఎన్జీ ఫోటో కావాలి. ఫస్ట్ మీకు ఒక 2 ఫోటోకి పిఎన్జీ ఫోటో కావాలి. ఆ 2 పిఎన్జీ ఫొటోస్ అనేది మీకు ఫోటో మ్యాప్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. మీరు ఫోటో మ్యాప్ అనేది మన ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఆ ప్లే స్టోర్ నుంచి అయితే మీరు ఫోటో మ్యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు దీని ఒక ప్రొసెట్ లింక్ ఇచ్చాను, అంటే మీకు టెంప్లెట్ లింక్ ఇస్తాను. ప్రాజెక్ట్ లింక్ అనేది ప్రాజెక్ట్ ప్లస్ ఫ్రంట్ లింక్ ఇటు నేను ఎక్కడుందో ఈ మధ్యలో చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను ఎక్కడుందో మీకు ఎక్కడ చెప్పానో మీకు అర్థం కాకపోతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఒక ఈ బీట్ మార్క్ వరకు కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్నీ మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా ఏం చేస్తారంటే, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మీరు ఒక ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం. మీరు ఇలా కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్నీ మీరు ఇలా రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఈ మొత్తం రీప్లేస్ నేను అన్నీ చూపించలేని, ఎగ్జాంపుల్గా ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపించా కదా, అలా మీరు ఈ ఫొటోస్ అన్నీ మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇంకా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఒక స్టార్టింగ్ నుంచి ఒక పేజీ ఫోటో అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ మీకు ఇక్కడ ఏ ఫోటో పెడుతున్నారో, అంటే ఈ స్టార్టింగ్ నుంచి అంటే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి మీరు ఏ ఫోటో పెడుతున్నారో అదే ఫోటోని మీకు స్టార్టింగ్ నుంచి ఒక పేజీ ఫోటోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫోటో ఉందనుకోండి, ఇది కాదు వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇదే ఫోటోని మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫోటో మ్యాప్ అనేది ఓపెన్ చేయండి. మీరు ప్లే స్టోర్లో దొరుకుతుందా, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తే మీకు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏమొస్తుందంటే, మీకు స్టార్టింగ్లో మీరు ఇప్పుడే ఇన్స్టాల్ చేశారు కాబట్టి మెయిల్ అడుగుతుంది. మెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అదే ఇప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారో అదే ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇదే కదా మన ఫోటో పెట్టింది. ఈ ఫోటోని మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు థర్డ్లో అంటే మీకు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ థర్డ్ లైన్లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఎరేజ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంటే మీకు గ్యాలరీ అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే, మీకు ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన దాని తర్వాత ఏం చేస్తారంటే, దీన్ని మీరు ఇక్కడ ఉంది కదా ఈ పిఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీరు లాస్ట్ చూశారు కదా, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక పిఎన్జీ ఫోటో అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఈ పిఎన్జీ ఫోటో కూడా మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్, అంటే ఇక్కడ ఏ ఫోటో పెడుతున్నారో అదే ఫోటోని ఇక్కడ కూడా పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఏ ఫోటో స్టార్ట్ అవుతుందో అదే ఫోటోని ఇక్కడ పిఎన్జీ ఫోటోగా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను ఎలా ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశానో తెలిసే ఉంటుంది మీకు. సేమ్ అలాగనే ప్లే స్టోర్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంది ఫోటో మ్యాప్ అనేది. మీరు పిక్సార్ట్ నుంచి రిమూవ్ చేసినా పర్లేదు, ఫోటో మ్యాప్ నుంచి రిమూవ్ చేసినా పర్లేదు. అండ్ లేకుంటే మనకు గూగుల్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని చాలా వెబ్సైట్ ఉంటుంది. అక్కడ నుంచి రిమూవ్ చేసినా పర్లేదు. నేను మంచిగా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫోటో మ్యాప్ అనేది మీరు అక్కడ నుంచి రిమూవ్ చేస్తే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి చేసుకోండి.
ఇలానే కొన్ని ఫొటోస్ ఉంటుంది, ఈ ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీ వీడియో రెడీ అయిపోతుంది. మీకు టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్పలేదు కదా, ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ నుంచి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ మీకు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే పైన మీకు ఇప్పుడు నేను ఇచ్చిన ఫ్రాంట్ కావాలనుకుంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది మీకు, దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేంజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రోమియో ఉంది కదా, మీరు కొటేషన్ మీ ఇంకేమైనా మీ నేమ్ పెట్టుకుందామన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇలా టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇలా మొత్తం తీసేస్తే టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ నుంచి అయితే ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది దాని తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆర్మా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.